నామినేషన్స్ జరుగుతున్నాయి. సో అవన్నీ కూడా చాలా ట్రూగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మన హౌస్ మేట్స్ అంతా కూడా మాస్కులు తీసేసి నామినేషన్ చేస్తారని అనిపిస్తుంది. మరి ఇలా తనుజాని ఇయాల్టి ప్రోమోలో గట్టి వేసుకున్నారు కదా 5 మంది, మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? 5 మంది ఏమో నేను చూడలేదండి. ఇమ్మాన్యుల్ గారు నామినేషన్ చేశారు, బర్నీ గారు చేశారు, ఇమ్మాన్యుల్ గారు చేశారు, అండ్ సుమన్ శెట్టి గారు చేశారు. సో కరెక్ట్ గా చేస్తారండి వీళ్ళందరూ, ఎక్కడేమి తప్పేం లేదు. కాకపోతే లైక్ అంటే సుమ్ము అని చెప్పేసి అంత క్లోజ్ గా ఉండింది. ఎప్పుడు ఆమె కూడా నామినేట్ చేయలేదు సుమన్ శెట్టి గానీ. సడన్ గా ఏంటని చెప్పి షాక్ అయిపోయింది. అంటే బర్నీ గారు చేసిన తను షాక్ అవ్వదు, ఇమ్మాన్యుల్ గారు చేసేది కూడా షాక్ అవ్వదు, బట్ సుమన్ శెట్టి గారు చేసింది మాత్రం షాక్ అయిపోయింది అనమాట. మా దెబ్బకి ఏం అర్థం కాలేదు తనుజ గారికి. నిజంగా నాకైతే అనిపించింది ఎందుకు అలా చేశారు అంటే, నాకు తెలిసి వాళ్ళ వైఫ్ వచ్చి చెప్పారు, వాళ్ళ పిల్లలు వచ్చి చెప్పారు కదా, సో అందుకని చెప్పి చేశారు నా ఫీలింగ్. సో అది కాదు, నేను కెప్టెన్సీ రేస్ లో అదే ఒక మాట అండి, ఈ విషయంలో సుమన్ శెట్టి గారు తప్పు ఉంది తప్ప తనుజ గారిది లేదు. నేనే సపోర్ట్ చేయట్లేదు తనుజ గారికి. ఎందుకు చెప్తున్నానంటే లైక్ ఇప్పుడు ఆమె చెప్పింది పైకి వెళ్ళమని, ఇంకా నోట్లో ముద్ద పెట్టినట్టు చెప్పలేదు కదండి. పక్కన కూడా గేమ్ ఆడుతున్నాం సంచాలకు. ఆమెలో చెప్తుంది పైకి వెళ్ళి ఎక్కేసాను, నువ్వు ఇది పెట్టుకో, కరెక్ట్గా పెట్టుకో, దాని తర్వాత నిలబడి ఎందుకు చెప్తుందండి? ఇంటి ఇచ్చింది, పైకి వెళ్ళమని చెప్పింది. ఆ సెన్స్ మనోడికి ఉండాలి కదా, గేమ్ ఆడే వాళ్ళకి ఉండాలి కదా. ఇప్పుడు నేనైనా సరే నా ఇంటి ఇచ్చింది, నేను పెట్టాలి, నాకున్నాను ఆ బ్లాకు. అంతేగాని సుమన్ శెట్టి గారు నువ్వు పైకి వెళ్ళమన్న వల్ల నేను 10 నిమిషాలు నిలబడ్డాను, అయినా నేను విన్నాలేకపోతున్నాను. వరస్ట్గా ఉంది ఆ పాయింట్, వరస్ట్గా ఉంది. పాయింట్ అయితే బాగాలేదు. ఇంకా ఏదో ఒక విధంగా మేబీ మొన్న మాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పావు కదా, దాని మీద నామినేట్ చేస్తున్నా బాగుండేదేమో. పాయింట్ చాలా వరస్ట్గా అనిపించింది సుమన్ శెట్టి గారిది. సో దివ్య కూడా బర్నీ గారు నామినేట్ చేసి ఆయన నాకు సపోర్ట్ చేయలేదు అందుకే నేను నామినేట్ చేస్తున్నా, అది కరెక్ట్? పిల్ల బచ్చ ఆటలు అండి వీళ్ళందరివి, నిజంగా పిల్ల బచ్చ ఆటలు, పిల్ల బచ్చ నామినేషన్లు వీళ్ళు ముగ్గురివి. అర్థమవుతుంది. ఒక్కనొక్కరు చేసుకుంటారు చూడాలి, నాకు సపోర్ట్ చేయలేదని ఒకరు, ఇంకొకరు వచ్చేసి నేను నోరేసుకొని అరుస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఒకరు. ఏందా వీళ్ళ ముగ్గురు చేసుకున్నప్పుడల్లా నాకు చూడబుద్ధి కావట్లేదు అసలు. సో కళ్యాణ్ కను డిమోన్ పవన్ కి ఇద్దరికి పెద్ద వార్ అయిందనే చెప్పాలి హౌస్ లో. అంటే చూపించలేదు. కళ్యాణ్ ఏమంటున్నాడు ఎంతసేపు, ఆర్మీ కళ్యాణ్ గారు ఏమన్నారు, డిమోన్ పవన్ గారు ఆడట్లేదని చెప్పేసి, లేకపోతే ప్రతిసారి నువ్వు పెద్ద లైట్ తీసుకుంటున్నావు అని చెప్తున్నాడు. కానీ డిమోన్ పవన్ ఆడడానికి ట్రై చేస్తున్నాడు ప్రతిసారి. ఆయన పవర్ఫుల్ గా ఆడతాడని చెప్పి తీసేస్తారు రేస్ లో నుంచి, లేకపోతే ఆయన ఏమంటారు టఫ్ ఫైటర్ అని చెప్పి తీసేస్తారు. మరి మీరు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆయన ఎట్లా ఆడుతాడు? ఆయనకు వచ్చినంత వరకు మాత్రం ఆయన ఆడుతున్నాడు డిమోన్ పవన్. అర్థవుతున్నా? మీరు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆడకుండా ఉంటే దానికి ఎవడేం చేస్తాడు? దాని మీద మీరు పాయింట్ చేసి మళ్ళీ మీరు నామినేషన్ చేయడం కరెక్ట్ కాదు. కానీ ఆర్మీ కళ్యాణ్ గారు సుమన్ శెట్టి గారిని చేశారు, ఆ పాయింట్ నచ్చింది. మళ్ళీ నాకు ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. బట్ డిమోన్ పవన్ చేయడం మాత్రం నాకు నచ్చలేదు. సో బర్నీ గారు దివ్యాన్ని నామినేట్ చేసేటప్పుడు దివ్య ఏళ్ళు చూపించి మాట్లాడతాం అనేసరికి బర్నీ గారు ఏళ్ళు చూపించక దివ్య అనేసి గట్టిగా అది డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉంది. ఆ అమ్మాయి కొంచెం ఓవర్ గా రియాక్ట్ అయిపోతుంది అనమాట ప్రతి దానికి. మరి హౌస్ లో చూసిన సిచ్యువేషన్స్ వల్ల ఏంటో మనకి తెలియదు, కానీ చాలా ఓవర్ గా రియాక్ట్ అయిపోయి ఏమంటారు ఆన్సర్ చేస్తుంది అనమాట. అది కరెక్ట్ కాదండి.